Hello all, welcome back to our channel Sri Sai Degree College, Kavali. ఈ వ్లాగ్ ఏంటి అంటే సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా మన కాలేజ్లో జరుపుకున్న టీచర్స్ డే సెలబ్రేషన్స్ అన్నమాట. ప్రతి క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క లెక్చరర్స్ మీద అభిమానంతో కృతజ్ఞతగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఆ విజువల్స్ మీరు కూడా ఇప్పుడు చూసేయండి. సర్వేపల్లి రాధాకృష్ణ అనేటువంటి ఆయన అతి సామాన్య కుటుంబం. ఆయన చిన్న ఉపాధ్యాయుడు గురించి ఆ తర్వాత ఎదిగి లెక్చరర్ గా అయ్యాడు. ఆ తర్వాత కాలంలో ఆయన గొప్పతనాన్ని గుర్తించి భారత ప్రభుత్వం ఆయనకి ఉపరాష్ట్రపతి పదవిని ఇచ్చింది. అంటే అంత మహోన్నతమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన పుట్టినరోజున ఈ సెలబ్రేషన్ జరుపుకున్నాం. సెప్టెంబర్ 5 అని చేసుకుంటాం. ఆయనకు ఇచ్చినటువంటి గౌరవం విద్యార్థులు ఏం చేశారు తెలుసా? మైసూరు కళాశాలలో యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్ గా పనిచేసే సమయంలో ఆయన చెప్పినటువంటి పాఠాలను విని పిల్లలు ధరించి ఆయన వెళ్ళిపోయే సమయంలో ఆ యూనివర్సిటీ నుంచి పిల్లలు ఆయన ఏం చేశారు తెలుసా? అప్పుడు బస్సులు లేవు, నడుచుకుంటూ పోవాలి. ఎంత దూరం పోయినా రిక్షాల్లో ఎక్కాలి లేకపోతే. అప్పుడు ఆ పిల్లలందరూ కలిసి ఆయన ఇచ్చినటువంటి గౌరవం యూనివర్సిటీ నుంచి రైల్వే స్టేషన్ దాకా ఒక జక్కా బండిలో ఆయన ముగ్గించి రైల్వే స్టేషన్ దాకా లాక్కుంటూ పోయారు. అంటే అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనకు ఆ గౌరవం చెక్కింది. ఇప్పుడు మాకు మీరు అంత గౌరవం ఇవ్వలే జక్కా బండి. కాకపోతే మీరు మా దగ్గరికి వచ్చి చదువు నేర్చుకొని ఈ ఉపాధ్యాయులకు ఇచ్చేటువంటి గౌరవం ఏంటంటే మీరు బయటికి వెళ్ళిన తర్వాత కూడా మంచి స్థితిలో ఉన్నత స్థితిలో ఎదిగి మీరు ఎప్పుడైనా కనపడినప్పుడు సార్ మీరు చెప్పినటువంటి పాఠం వల్ల ఈ రోజు నేను ఒక ఉన్నత స్థానానికి వచ్చాను అని మీరు చెప్తే ముందు తరించేది ఎవరు తెలుసా? గురువు. ఆ తర్వాత మీ తల్లిదండ్రులు. నేను గర్వంగా చెప్పుకుంటా, నా దగ్గర చదువుకున్న పిల్లవాడు లేదా అమ్మాయి ఈ రోజు ఒక మంచి స్థితిలో ఉంది, మంచి పిల్లలు అని చెప్పుకునే స్థాయికి మీరు రావాలి. అదే మీకు ఇచ్చేటువంటి మార్గం. అది ఎప్పుడైతే చేస్తారో ఈ గిఫ్ట్ ఇట్లాంటి ఏమి ఇచ్చిస్తాను ఇంట్లో చూసుకోవాల్సింది భద్రంగా. కానీ ఎదుగుబడి నేను ఒక స్థాయిలో ఉన్నానని చెప్పుకున్నటువంటి వచ్చే సంతోషం గిఫ్ట్ లో ఉంటుంది. అది మీరు కాపాడాలి. అదే నాకు తెలిసినంత వరకు గురువుకి ఇచ్చేటువంటి గౌరవం. మీరు ఎదగాలి, ఒక స్థితిలో ఉండాలి, అనుభవించాలి. అప్పుడు మా మనసు మాకు సంతోషంగా ఉంది కదా. సార్ చాలా చక్కగా వివరించారు కదా. ఒక గురువు ఎప్పుడు సంతోషిస్తారో తెలుసా? ఎప్పుడు గర్వపడతారో తెలుసా? తన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు. అది ప్రతి గురువుకు ఎంతో ఆనందాన్ని కలుగు చేస్తుంది. ఉపాధ్యాయ దినోత్సవం అంటే విద్యార్థుల జీవితాలలో ఉపాధ్యాయులు చేసే త్యాగాన్ని గౌరవించడం. ఉపాధ్యాయులు మాత్రమే విద్యకు జీవం పోస్తారు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఇంతకీ ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5వ తేదీన ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఉపాధ్యాయ వృత్తిలో ఉండి దేశానికే రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజున ఈ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని విద్యార్థులు మరియు స్నేహితులు అతని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరారు. అందుకు అతను సమాధానమిస్తూ, నా పుట్టినరోజును జరుపుకునే బదులు సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినంగా పాటిస్తే అది నాకు గర్వకారణమని తెలిపారు. అప్పటి నుంచి అతని పుట్టినరోజు సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సన్మానిస్తారు. జీవితంలో సరైన మార్గాన్ని చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎంతో ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. సంభాషించు నీకైనో ఒక్కసారి
అది నువ్వే గుర్తించి సాధించు. కన్నుల్లో దప్పిక వేస్తే కలలను సేవించు. గుండెల్లో ద్వేషం పుడితే ప్రేమను ఆస్వాదించు. లోకానికి చీకటి వస్తే వెలుగే నువ్వై పంచు. ధైర్యాన్ని కోల్పోకుండా నమ్మకాన్ని ఉంచు. నీతో నువ్వు ఒక్కసారి సంభాషించు. నీకై నువ్వు ఒక్కసారి అన్వేషించు. నీలో ఒకటుందని గమనించు. అది నువ్వే గుర్తించి సాధించు. పయనించే దారుల వెంట లక్ష్యాలెన్నో సాధించు. బంగారు భవితను రాసే బ్రహ్మలనే సృష్టించు. చిన్నారి పాపల్లే చిరునవ్వులనే చిందించు. చిరుగాలి మల్లే నీ హృదయాన్ని ఉంచు. ఆకాశంలో మబ్బుల్లే వర్షించు. ఆనందంలో చినుకల్లే నర్తించు. ఆవేశంలో ముందెనక ఆలోచించు. అనురాగంలో అమ్మను మించు. నీతో నువ్వు ఒక్కసారి సంభాషించు. నీకై నువ్వు ఒక్కసారి అన్వేషించు. నీలో ఒకటుందని గమనించు. అది నువ్వే గుర్తించి సాధించు.
విద్యార్థి దశ ఎంతో విలువైనది, ఎంతో అమూల్యమైనది. ఈ దశలో విద్యార్థి కేవలం పుస్తకాలతోనే కాక జీవితానికి సంబంధించిన విలువల్ని, నైపుణ్యాలను నేర్చుకోవాలి. ఈ విద్యార్థి దశ అనేది వ్యక్తిత్వాన్ని మలిచే ఒక పునాది లాంటిది. ఈ దశలో ఉన్నప్పుడే మనం అనేక విషయాలలో అవగాహన కల్పించుకోవాలి. సమాజంలో ఎలా బతకాలో, ఎలా మెలగాలో, మన తల్లిదండ్రులను, మన గురువులను, మన పెద్దలను ఎలా గౌరవించాలో, మరియు మన తోటి వారితో, మనకన్నా చిన్నవారితో ప్రేమానురాగాలతో ఎలా ఉండాలో తెలుసుకోవాలి. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎదురయ్యే సమస్యలు, పరీక్షలు, పోటీలు మనకు ఎంతో సవాలుగా అనిపిస్తాయి. వీటన్నింటినీ ధైర్యంగా అధిగమించగలగాలి. విద్యార్థి దశను సద్వినియోగం చేసుకోవడం ఎంతో అవసరం. ఈ దశలో నేర్చుకున్న పాఠాలు, గుణాలు, ఆచరణలు మీ భవిష్యత్ జీవితానికి పునాది రాళ్ళు. సో చూసారు కదా, మా స్టూడెంట్స్ మమ్మల్ని గౌరవిస్తూ, అభిమానిస్తూ సెలబ్రేట్ చేసిన టీచర్స్ డే సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. మీరందరూ బాగా చదువుకొని మంచి మంచి జాబ్స్లో సెటిల్ అవ్వాలని, ఉన్నతమైన స్థితిలో ఉండి మమ్మల్ని మీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా స్టాఫ్ అందరి తరపున కోరుకుంటున్నాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే చేసుకోండి. మన కాలేజ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాము. Until then, bye bye, take care, keep smiling.